Oh, yeah. Anta, ma, good now. Yeah, going to gym, trying six pack. Hi, welcome to Mr. Living channel. మా అన్న, మా గురువు, మా దైవం, మా పెద్ద బ్లాగర్ అఫ్రీదన్న ఆశీస్సులతో దీవెనలతో నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఆఫ్టర్ పాండిచేరి అండ్ యార్కాడ్ వి ప్లాన్ సమ్వేర్ ఎల్స్. అలా అమ్మా, మీ గోయింగ్ టు ట్రిప్ అమ్మా. చిచి ఈ గోవా గోకర్ణ కాదమ్మా, విజయవాడ తిరుపతి. అది ట్రిప్ అనరమ్మా, తీర్థయాత్ర అంటారు. సో మీ గోయింగ్ టు కజకిస్తాన్ ఆన్ ఏరోప్లేన్. ఏరోప్లేన్ పాకిస్తాన్ కాదమ్మా, కజకిస్తాన్. టండేలా సెకండ్ హాఫ్ పిల్లోట్స్. అది పాకిస్తాన్ అమ్మా, కజకిస్తాన్ కాదు. మనోళ్ళు ఉంటారా? ఉంటారు. రష్యన్ నాయుడు, రష్యన్ చౌదరి, రష్యన్ రెడ్డి. భయం అనేది వెళ్తాను, తట్టుకోవాలి. బాయ్. అఫ్రీద్ గారు, మా గురువు గారు, మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఈ ట్రిప్ లో ఉండాలి. లేవుగా మీరు నా పక్కనే ఉండి నేను బ్లాగింగ్ కరెక్ట్ గా చేస్తున్నానా లేదో మీరే చూడండి. అఫ్రీద్, ఐ రియల్లీ మిస్. అఫ్రీద్ గారు, నేను నిజంగా మిమ్మల్ని మిస్ అవుతాను. Yeah, we are packing our things. అరే రూమ్ లో లైటింగ్స్ లేదరా? సారీ సంథింగ్. ఏంట్రా అడ్డంలో ఎంతసేపు చూస్తుంది? పులులు సింహాలు ఫ్రెష్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, స్నానం చేసిన తర్వాత కలుద్దాము. ఓకేనా? లగేజ్ మొత్తం రెడీగా ఉంది. ఓ హాయ్, యో షాప్ ఎట్ తిరుపతి. ఆగు, యా మార్వెల్ సర్కిల్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓ నైస్. నీకోసం వేచున్న మా ఏం మా చిట్టలు ఏమంటుంది? చిట్టలే వచ్చేసినాకడి. హాయ్ గైస్, గోయింగ్ టు ఎయిర్పోర్ట్. లెట్స్ మీట్ ఇన్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ టైం కాదు, కానీ ఏరోప్లేన్ ఎక్కడం ఫస్ట్ టైం. నేను ఇష్యూ చెప్పుకుంటున్నారా మనసులో ఉన్న ఫీలింగ్స్? చెప్పకూడదా? వద్దంటే వద్దురా. వచ్చేస్తున్నాం. వీఆర్ ఎక్సైటెడ్. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, అంటే లైక్ పెద్ద ఏరోప్లేన్, ఎయిర్ హోస్టర్స్, బెల్ట్ పెడతాము. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. పాస్పోర్ట్ కోసం ఎత్తుక్కుంటున్నారు వీరు, బిట్ల కోసం ఎత్తుకుంటున్నారు. చెక్ చేస్తారు అనమాట పోలీస్ ఆయన. ఏరోప్లేన్. అరే పాపరాజు, అరే సెలబ్రిటీ మేడం. ఓకే సార్. సక్సెస్ఫుల్గా ఫస్ట్ స్టెప్ దాటాము. ఎలా అనిపిస్తుంది? ఏం దాటాం రా, ఇంకా ఉంది లోపల. బహుశా లోపల ఎయిర్పోర్ట్లో ఇలా ఉంటుందేమో. ఎప్పుడు బహుశా కాదు, ఇలానే ఉంటుంది. ఏమో ఏంటి హౌస్ యువర్ ఫీలింగ్? నీ ఫీలింగ్ చెప్పరా. కెమెరాని ఎందుకు నాకుతారా? ఇడ్లీ తిన్నావుగా. బోర్డింగ్ ఎక్స్ప్రెస్. బాబా, అరే మహేష్ బాబు, అరే మీకేం పనిలేడా? ఇప్పుడు పాస్పోర్ట్ లాగేసుకున్నారు కదా. ఇది వెయిట్ చెకింగ్ అనమాట, సూట్ కేసు మాత్రమే. ముంబైలో పాపరాజాలు అవి ఇక్కడ నియర్ రాజ్ అనమాట. హై డార్లింగ్, హూ ఆర్ యూ? మంది 9.6 అందరికంటే లీస్ట్ లగేజ్. ఫస్ట్ టైం నా పేరుతో ఫ్లైట్ టికెట్. థ్యాంక్ మావా. వచ్చిందో ఫీలింగ్స్. అక్కడ లైటర్లు, సెంట్ బాటిల్లు అవన్నీ ఇలా తీసేస్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఎయిర్పోర్ట్, అక్కడ ప్లేన్ వెళ్తుంది.
బస్ స్టాండ్ లాగా ఉందన్న. అన్న విజయవాడ బస్ ఎక్కడ ఉందన్న? ఓ సూర్యాపేటలో దిగిద్దా అన్న. ఆడ ఎగురుతుంది. అర్రిగా ఫ్లైట్ ఎగురుతుంది, బయట ఎగురుతుంది. ఇది ఎక్సిలేటరా అల్లాడిస్తా. ఏంటి ఇది పైకి వెళ్తా స్ట్రైట్ దానికి ఎంత ఎక్కువసేపు నడవలేరు అనేసి అలా పెట్టారు కొంతసేపు. పాడు జీవితము. ఇప్పుడు నువ్వు ఫ్లైట్ ఎక్కలే కదా, ఎక్కలేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నీకు తెలియదు అంటావు. అస్సలు తెలియదు. అయితే తెలిసిన వాళ్ళు అడుక్కుంటామా? యా మేడం ఇప్పుడు వరకు చాలా ఫ్లైట్లు ఎక్కారు, మీరు మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? చాలా ఫ్లైట్లు ఎక్కినాను కానీ ఇది నా ఫేవరెట్ ఫ్లైట్. ఎందుకండి? ఎందుకంటే వీడియో తీసే వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. మనమే ప్లేయర్లో అనుకుంటే మనకంటే పెద్ద అవన్నీ కాదండి. బ్యాగ్ నిండా బిస్కెట్లే. మనం చాక్లెట్ ఎత్తుకున్నాము. మనం చాక్లెట్ ఇట్స్ ఓకే. ముందే చెప్పండి. సీట్ బెల్ట్ మనం పెట్టుకుంటామా, ఎయిర్ హోస్టెస్ పెడతారా? ఎయిర్ హోస్టెస్ కర్మ, నువ్వు పెట్టుకోకపోతే పైలట్ కూడా దిగి వచ్చేస్తాడు. అట్లీస్ట్ ముందు ఉంటుందా? దగ్గుమంది వేసి పండుకోబెడతాడు చిన్నపిల్లలు. అవన్నీ కాదు. ఇప్పుడు ఫ్లైట్ వెళ్తున్నప్పుడు కూలిపోతే ఎవరిని కాపాడతారు? నన్న నిన్న అమ్మాయిలు. ఆ టైంలో అందం గిందం అంతా పనికిరాదు కాబట్టి ఎవరు లైట్ వెయిట్ ఉంటే వాళ్ళని కాపాడతారు. కుర్రాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాం, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇట్లు మీ మారుతి బాయ్. కష్టపడాలంటే వాళ్ళతో వెళ్ళండి, జాలికి కూర్చోాలంటే నాతో. సో ఫైనల్లీ లైన్ దగ్గర నుంచున్నాం. యా ఫీలింగ్ చూపివా వచ్చారా? స్పెషల్ అన్నావు. స్పెషల్ అన్నా పంపించేశారు, మా వాడిని పంపించేశారు. చెప్పరా ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఏసీ. నెలలా కూర్చోడానికి ప్లేస్ ఉందా? పైల్సా సార్ రాజమౌళి గారు. సార్ ఏమైంది సార్? అప్డేట్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. పాడు జీవితము. ఇంటి కళ్ళు నడుస్తున్నట్లు ఉంది. కొంచెం సేపు ఆగు, కళ్ళు తేవతట్టుకున్నట్టుది. ఓకే రెడీ. ఫస్ట్ ఇక్కడ ఫ్లైట్ ఎక్కా. యా ఇక్కడ ఏడో ఇచ్చారు అన్న. एक प्लेट पक्का, एक प्लेट बिरयानी ले लो. బిర్యానీ ఇది అనుకుంటా. బట్ యా ఇక్కడ లేలు అంటే తీసుకో. రీటేక్ రా. ఓకే ఓకే చెప్పాలి కదా. కింద లైఫ్ జాకెట్ ఉంటుంది అనమాట. సో మీకు తెలియదేమో, అందుకే నేను చెప్తున్నాను. అండ్ యా ఒక్క ఈ చోటే చేరిండిలా. అయ్యో నాకు సీట్ బెల్ట్ పెట్టుకోవటం రాట్లా. ఎయిర్ హోస్టెస్ పెడతారా? టాయిలెట్కి వచ్చాం. కరెక్ట్గా కాలు పట్టే అంత స్పేస్ ఉంది. నైస్ సింక్, నైస్ టాయిలెట్, టిష్యూ, డస్ట్బిన్, ఫ్లష్. క్లోజ్ ద ఫ్లష్. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఢిల్లీలో మొదటి అడుగు మండే. టేక్ ఆఫ్ మాటలో చెప్పలేను. వీలైతే నెక్స్ట్ ఫ్లైట్ కజకిస్తాన్కి వెళ్ళినప్పుడు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. బట్ అన్నింటికంటే హైలైట్ వాష్రూమ్.
యశుగాడు సో వాష్రూమ్కి వెళ్ళాడు. అప్పుడే పైలట్ నుంచి ఇట్లా ఒకటి వాయిస్ బ్యాడ్ వెదర్ ప్లీజ్ వేర్ ద సీట్ బెల్ట్ అన్నట్లు పెట్టారు. అప్పుడు వాడేమో వాష్రూమ్లో ఉన్నారు, అదేమో హైట్ తక్కువ ఇంటే ఉండి వాడు కూర్చొని ఇక్కడెక్కడ పెట్టాలరా సీట్ బెల్ట్ అని. ఓవరాల్ ఇట్స్ నైస్ జర్నీ. ఫైనల్లీ వి మేట్ నిఖిల్ అండ్ గిరీష్. ఇక్కడ నుంచి టర్కీకి వెళ్తాము. టర్కీ కజకిస్తాన్కి వెళ్తాం. కజకిస్తాన్లో ఏ సిటీకి వెళ్తున్నాం రా? ఆల్మాటీ. సో ఆల్మండ్ ఉంటుంది కదా, అక్కడే పెరిగిద్ది అనుకుంటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? యా వి డోంట్ నో, అయినా వాగేస్తాము. 4 hours ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి. ఆ 4 hours ఏం చేస్తామో తెలియదు కూడా. యా లెట్స్ అఫ్రైడ్ ఏం చేస్తావో మొత్తం చూస్తానండి. బట్ వి మిస్ అఫ్రైడ్ లేడు కదా మా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా తక్కువ మాటలు వినిపిస్తున్నాయి మా, అందరూ ఒకసారి మాట్లాడుతున్నారు. చాలా మిస్ అవుతున్నాం అన్న. అయితే రియల్లీ మిస్ అఫ్రీద్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను జెన్యున్గా మిస్ అవుతున్నారా యూనో, బట్ నువ్వు రాకపోయేసరికి ఇప్పుడు ద బిగ్గెస్ట్ క్వశ్చన్, వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు అనమాట. వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని. మనం చాలా ఆచితూచి చెప్పాలి. లైక్ వేర్ గోయింగ్ టు కజకిస్తాన్, వేర్ ఆర్ స్టోయింగ్ అంటే డోమ్ అని. సో దేనికి వెళ్తున్నా అంటే ఫర్ రష్యన్స్ అని మాత్రం చెప్పకుండా నార్మల్గా చెప్పాలి. ఈ డ్యూటీ ఫ్రీ మా మొన్న అమ్ముతారు, ట్యాక్స్ తక్కువ ఉంటుంది. కాకపోతే నాకు మనోడికి బోర్డింగ్ పాసెస్ ఎలా అయిందో కనుక్కున్నాం. ఎలా అయింది బోర్డింగ్ పాస్? చాలాసేపు ఇంట్రాగేషన్ చేస్తారనమాట. సో వీసా ఎన్ని రోజులు ఉంటావు, స్టే ఎక్కడ చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్లు అడిగి సో ఫైనల్గా టెరెస్ట్ కాదని తెలుసుకొని ఆ తర్వాత పంపించారనమాట. సో ఇంత ఇంట్రాగేషన్ జరిగి ఏదో ఇంటర్వ్యూ ఇలాంటి ఫీలింగ్ ఉంది అనమాట. ఇంట్రాగేషన్ ఎలా అయింది నీకు? హాయ్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నావా? వెళ్తున్నావా? వెళ్ళేసి రాడు అన్న, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా అన్నారు. ఐఎమ్ ఏ ట్రావెలర్ అంటావు. బిర్యానీ ఆర్డర్ చేసినాను, అది కూడా మటన్ది. ఎంత? చూడు ఎంత ఉందో, 700. 700. ప్రైజ్కి క్వాంటిటీకి సంబంధమే లేదు. హైదరాబాద్లో 3 బిర్యానీలు వస్తాయి. ఎన్ని కష్టాలు ఏమో. దీని రేట్లు ఎంత మా మొత్తం కలిపి ఇక్కడ? జస్ట్ $6. ఓ జస్ట్ $6. ఓ వెరీ చీప్. వెరీ చీప్. యా You my love, you want for me right now. You my heart and the sweet. బాబు చేస్తున్నారు. మా హైట్ తక్కువైన బాబు, మా ఆడికేం తక్కువ చెప్పు. మా హైట్ తక్కువ, పొట్ట ఎక్కువ. బహుశా దీనే ట్రాక్ షాట్ అంటారేమో. ఆల్మాటీ. ఫైనలీ మో ఆల్ మైటీ. సో ఫైనల్లీ కజకిస్తాన్ ఫ్లైట్ ఎక్కేసాం. చాలా కష్టపడి ఈ ఫ్లైట్ ఎక్కాం. ఎన్నో లారీలు ఎక్కాం, ఎన్నో ఆటోలు ఎక్కాం. యా ఫైనల్లీ వీఆర్. క్యాబ్ ఎక్కావు, ఫ్లైట్ ఎక్కావు, బస్ ఎక్కావు, మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నావు. కష్టాలు ఏమున్నాయి? ఓ మర్చిపోయా, షాప్ ఎట్ io.blinkstore@the.ai. ఇట్స్ ఓకే. దానిలో కొనుక్కోయినా ఇది వాటర్ చూస్తున్నాను. యా ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కాం. సీ యూ టుమారో ఎట్ ఆల్మాటీ.